ఉమ్మడి జిల్లా అభివృద్ధికి 14 సంవత్సరాలుగా కృషి చేస్తున్నానని తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాస్ అన్నారు. అఖండ మెజార్టీతో తిరుపతి నియోజకవర్గ ప్రజలు తనను గెలిపించారన్నారు. టీడీపీ ప్రజారాజ్యం వైసీపీ పార్టీలో 14 సంవత్సరాలుగా జిల్లా అధ్యక్షులుగా ఉంటూ ఉమ్మడి చిత్తూరు జిల్లాకు ఎన్నో సేవలు అందించానన్నారు. 40 సంవత్సరాలుగా చిత్తూరు ప్రజలకు సేవలు చేస్తున్నానన్నారు. అదేవిధంగా తనపై అభిమానాన్ని చాటుకుంటున్న ఉమ్మడి జిల్లా ప్రజలకు సేవ చేస్తానన్నారు. తనపై నమ్మకం ఉంచి అభ్యర్థిగా ప్రకటించిన పవన్ కళ్యాణ్కు చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించాడు, అభివృద్ధి శూన్యం చేశాడు, డెవలప్మెంట్ ఎక్కడా జరగలేదు. కేవలం ఆయన అధికార దాహంతో పెత్తందారులకు పేదలకు మధ్య యుద్ధం అన్నాడు. ఎవరు పెత్తందారులు ఎవరు పేదలు అనేది ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నిరూపిస్తున్నారు. ఆయన 5 సంవత్సరాల్లో చేసిన తప్పులన్నీ లెక్క పెట్టలేనివన్నీ ఉన్నాయి, 100 దాటిపోయినాయి. అందుకే ప్రజలు తిరస్కరించారు. అసలు అసెంబ్లీలో ఆపోజిషన్ పార్టీని కూడా దక్కించకుండా ప్రజలు తీర్పిచ్చారు. ఒకప్పుడు చెప్పాడు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని, ముఖ్యమంత్రిని దూషించాడు, వ్యక్తిగతంగా దూషించాడు, కుటుంబంతో దూషించాడు. అటువంటి ముఖ్యమంత్రి ఆ రోజు కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఇది శాసనసభ కాదు, గౌరవ సభ కాదు, ఇది కౌరవ సభ, కౌరవులు పాలించే సభ, ఈ సభకు నేను రాను, మరలా ఈ సభకు రావాలనుకుంటే ముఖ్యమంత్రిగానే వస్తానని ఆ రోజు శపథం చేశాడు. ఆ శపథం ప్రకారం గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల ఆశీస్సులతో ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి శాసనసభలో అడుగుపెట్టడం జరిగింది. అంతే కదా, అప్పుడు పవన్ కళ్యాణ్ కూడా వ్యక్తిగతంగా దూషించాడు. మా వయసులో, మా సర్వీసులో